దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ సంఘ ఆరాధనకు మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుచున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. జీవాధిపతి, మా సర్వమా, మా దైవమా, మీరు మా పట్ల చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ మీ క్షేమాన్ని ఇచ్చారు. మా ప్రభు 5 మాసములు మీ సంరక్షణ, మీ భద్రత, మీ కాపుదలను మేము చూసాం ప్రభువా. దాని 6వ మాసము జూన్ మాసములో మేము ఉండగా ఈ యొక్క మొదటి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నీ సన్నిధిలో గడపడానికి మా ప్రభువా మేము సిద్ధపడి ఉండగా పాటలు, ఆరాధన, వాయిద్యాలు, అయినా తండ్రి వాక్య పరిచర్య, కానుకలు సమస్తములు మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్కులు ఆదరించేవి, మమ్మల్ని ధైర్యపరిచేవి, మా బాధల్లో మాకు నెమ్మదిని కలుగు చేసేవి ప్రభువా. మా మార్గాలను సరిచేసేవి, తిన్నన చేసేవి. అటు వాక్కుల చేత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో ఎంతమందికి పాటలు అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. పాస్టర్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. నామానికి స్తోత్రం కలుగునుగాక. పాటలు పాడుతూ ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కలిసి ఏకీభవించి ఏకస్వరముతో ఆయన నామాన్ని మహిమపరుద్దాం. యెహోవా మహిమ మన మీద ఉదయించునుగాక. ఆమేన్. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లును, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లును, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ రాజులని ఉదయ కాంతికి పరపడి వచ్చెదరు. నీవు తేజరిల్లును, ప్రభువు కొరకు ప్రకాశించును. నీవు తేజరిల్లును,
ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా ఒంటరి అయినప్పుడు 1000 మంది ఎదురు వాగ్దానం చేస్తారు మన దేవుడు. మన దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేస్తారు ఆయనకే మహిమ. ఆమేన్. యెహోవా మహిమా నీ మీద ఉదయించును. నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించును. నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైన ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైన ప్రకాశించుచున్నది. నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము. నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించును. తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా. హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే సమయం, అతి శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని మహిమపరుస్తాం. మనకు తండ్రిగా యజమానుడిగా ఉండి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుని నామాన్ని, ప్రభ మా సర్వము నీవేనయ్యా, మా కాపరువు నీవే, మా ప్రియుడవు, నా ప్రాణము నీవే తండ్రి అని అందరము కలిసి ఏకీభవించి పాడి మహిమపరుస్తాం. హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు మరొక్కసారి అందరం కలిసి పాడదామా? తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించి
చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దామా?
చాలు. అందరము స్వరమెత్తి చెబుదామా? ఆమేన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. అవును ప్రభా, నీవుంటే మాకు చాలు తండ్రి. నా దేవా, నీ సన్నిధి పరిమళము నాయన జుంటి తేనె ధారల కంటే మధురమైనది. మీరు మాకు తోడుగా ఉండి నడిపించుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ నామాన్ని ఘనపరచుండగా మీరు మహిమ పొందినందుకే నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఈ స్తుతులు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? దేవుడు గడిచిన దినాలన్నీ మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుతాను. బైబిల్ ఇస్తున్న వారందరూ లేఖన భాగాన్ని తీసి చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఎలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుందును. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖనంలో రాయబడిన కొన్ని అమూల్యమైన సత్యాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. లేఖనంలో చెప్పబడుతున్న ప్రతి మాట మన జీవితాలను కట్టేది, మన జీవితాలను బాగు చేసేది. లేఖనములో రాయబడిన ప్రతి మాట కొన్నిటిని అక్షరార్థంగాను, మరికొన్నిటిని ఆత్మీయంగా తీసుకుని మన జీవితాలను సరిచేసుకుంటే, మన జీవితాలకు ఆపాదించుకొని వాటిని మన అనుదిన జీవితంలో అనుసరించగలిగినట్లయితే అవి మన జీవితానికి దీవెన, మనల్ని చూస్తున్న వారు మన జీవితాల ద్వారా ప్రభావితం చేయబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయము ఈ రాయబడిన లేఖన భాగములో మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన విధానం గతములో చూస్తాం. మోషే నాయకత్వంలో ప్రజలు చాలా చక్కగా నడిపించబడ్డారు. వ్యతిరేకతలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ మోషే వారిని దేవుని కృపను బట్టి చాలా చాకచక్యంగా నడిపించినట్లు చూస్తాం. కేవలము దేవుని కృప లేనిదే మనుష్యుడు దేవుని ఉనికిని, వనరులను అనుభవించడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో పర్యాయాలు మన జీవిత అనుభవాల్లో చూస్తాం కదా, దేవుడు మనతో ఉంటే, దేవుడు మన ద్వారా జరిగించే కార్యాలు చూస్తుంటే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నేను దీనికి పాత్రుడనా, నేను దీనికి అర్హుడనా, నేను దీనికి సరైన వ్యక్తినేనా అని చెప్పి కొన్నిసార్లు ఏడుపు, దుఃఖము కలుగుతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఒళ్ళు గగురు పొడిచే సందర్భాలు మన జీవితాల్లో ఎదుర్కొంటాం. ఇక్కడ మోషే మృతి పొందాడు, నాయకత్వ మార్పిడి అనేది జరుగుతుంది. నాయకత్వము మోషే మృతి నొందిన తర్వాత యెహోషువకు, నూను కుమారుడు, అలాగే మోషే పరిచారకుడు అని యెహోషువ గురించి చెప్పబడే మాట, అతనికి నాయకత్వము ఇవ్వబడుతుంది. అయితే మోషే నుండి యెహోషువకు నాయకత్వం బదిలీ అవుతుంది. మోషే చనిపోయాడు,
ఇశ్రాయేలీలకు పెద్ద దిక్కు పోయింది. ఇశ్రాయేలీలందరూ పెద్ద దిక్కును కోల్పోయినట్లు మనం చూస్తాం. ఈ సందర్భంలో యెహోషువకు నాయకత్వం ఇవ్వబడుతున్న సందర్భాల్లో ప్రజలలో ఒక విధమైన ఆందోళన, ఒక విధమైన భయం. ఆయన చనిపోయాడు, ఆయన ఉంటే బాగుండేది, ఆయన నాయకత్వం బాగుండేది అని చెప్పి ఈ కుర్రనాయకుడు ఎలాగ నడిపిస్తాడో, ఈ కుర్రనాయకుడు ఎలాగ ముందుకు తీసుకెళ్తాడో, ముందు యోర్దాను ఉంది, ఎలాగూ దాటగలుగుతామో అని చెప్పి ఆలోచనలో పడిపోయారు. కొంతమంది కృంగుదలకు లోనైపోయారు. అయితే నూతన బాధ్యతలు తీసుకున్న యెహోషువలో కూడా అంతా సంక్షోభం, శూన్యం, భయం కూడా యెహోషువ జీవితంలో ఉన్నవి. అవును కదా, మన జీవితాల్లో కూడా క్రొత్త ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే, క్రొత్త ప్రదేశాల్లో ప్రవేశించాలంటే, క్రొత్తగా మొదటిసారి స్టేజ్ ఎక్కాలంటే, మొదటిసారి ఉద్యోగం చేయాలంటే, మొదటిసారి కాలేజీకి వెళ్ళేటప్పుడు, మొదటిసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో రకమైన భయము మనల్ని ఆవహించి మనం ఏదో ఒక రకమైన బలహీనతకు లోనవుతూ ఉంటాం. అలాగే ఈ యొక్క యెహోషువ కూడా అదే భయములో ఉన్నాడు. మోషేకు, నా నాయకుడికి విన్నట్లు ఈ ప్రజలు నా మాట వింటారో లేదో, ఈ ప్రజలు నన్ను వెంబడిస్తారో లేదో, దేవుడు నాకు చెప్పిన మాటలు వీరికి బోధిస్తూ ఉంటే వీరు వింటారో లేదో అనే భయము యెహోషువలో కూడా లేకపోలేదు. అయినప్పటికీ దేవుడు యెహోషువతో, ప్రజలతో చెప్పే మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఆ దేశమునికి వెళ్ళండి, నీవు లేచి ఈ జనులందరూ యోర్దాను దాటి ఆ దేశమునికి వెళ్ళండి అనే మాట ప్రభువు చెప్తున్నాడు. అంటే ఈ భయములో, ఈ కృంగుదలలో, ఈ నిరాశలో ఉన్న ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ యోర్దాను దాటండి అని చెప్తున్నాడు. అంటే ఆ దేశమునికి వెళ్ళండి, యోర్దాను దాటి. అంటే ఒక పనిని, ఒక బాధ్యతను ఈ నాయకునికి, ఈ ప్రజలకు దేవుడు అప్పగిస్తున్నాడు. ఒక పనిని, ఒక బాధ్యతను దేవుడు ఈ ప్రజలకు అప్పగిస్తున్నాడు. ఈ ప్రజలు వీరందరూ కూడా కృంగుదల నుండి లేచి యోర్దాను దాటి వారు దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించనయ్యున్నారు. అయితే నాయకుడు, గొప్ప నాయకుడు, తండ్రితో సమానుడైన మోషేని ఈ యొక్క ప్రజలు కోల్పోయారు. అంత మాత్రమే కాదు, వీరు లోబడతారో లేదో అని సందేహంలో ఉన్న యెహోషువతో దేవుడు ఒక పని, బాధ్యత అప్పగించి మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. దేవుడు మనం కృంగుదలలో ఉన్నామా, భయములో ఉన్నామా, లేకపోతే ప్రతికూలతలో ఉన్నామా, అనుకూలతలో ఉన్నామా అని చూడడు. దేవుడు మనకిచ్చిన పనులు, మనకిచ్చిన బాధ్యతలు మనము ఎంత చక్కగా నిర్వర్తించగలుగుతున్నాం అనేది ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఏదైనా పని అప్పగించాడు అని అనుకోండి, దానిని మన శక్తి వంచన లేకుండా చేయగలిగిన వారమై ఉండాలి. నీవు నా చేతికి అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా చేస్తాను అని మనం పలకగలగాలి. మన శక్తి వంచన లేకుండా మనము దేవుడు అప్పగించిన పనిని, పరిచర్యను, సంఘంలో నీ బాధ్యతను నీవు నిర్వర్తించగలిగినట్లయితే తద్వారా పొందే ఆత్మీయ మేలులు ఎన్నో. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ ఉదయము దేవుని మాటల ద్వారా ప్రోత్సహించబడే విషయం ఏమిటంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేది కాదు. దేవుడు మనకి పని అప్పగించినప్పుడు అది ఎంత ప్రతికూలత అయినా మనం చేయడానికి మనస్సు కలిగి ఉండాలి. ఆయన మాటకు మనము లోబడే వారముగా ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మీకు అప్పగించిన పనులు కానీ, మీకు అప్పగించిన బాధ్యతలు కానీ మీరు ఎంత చక్కగా నిర్వర్తించగలుగుతున్నారు, ఎంతగా మీ శక్తి వంచన లేకుండా చేయగలుగుతున్నారు. సంఘములో సేవకుడు చెప్తున్న మాటలు, లేకపోతే దేవుడే ఆ సంఘములో ఆ పరిచర్య చెయ్యి అని నిన్ను ప్రేరేపించినప్పుడు ఎంతగా దానికి నీవు లోబడగలుగుతున్నావు ఒకసారి ఆలోచించేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు అప్పగించిన పనిని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మనము శాపగ్రస్తులం అవుతాం అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దేవుని పనిని అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా చేసే వ్యక్తులు దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందుతారు? దేవుడు అప్పగించిన పని విషయంలో వాళ్ళు చులకన భావన, తృణీకార భావముతో ఉంటే వారు దైవాశీర్వాదానికి ఎలాగూ వారసులవుతారు?
దేవుని పనిని బాధ్యతాయుతంగాను, అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా చేస్తూ, నిర్లక్ష్యం లేకుండా దేవుని పనిని జరిగించువారే దైవాశీర్వాదాన్ని పొందుతారు కదా. ఈ లేఖన భాగంలో ఈ యెహోషువకు ప్రజలకు దేవుడు చెప్తున్న మాట, మీరు ఆ దేశమునకు వెళ్ళండి అని చెప్తున్నాడు. అసలే వీరు నాయకుడిని కోల్పోయిన బాధలో ఉన్నారు. క్రొత్త నాయకుడు ఎలా నడిపిస్తాడన్న భయములో ఉన్నారు. అలాగే క్రొత్త నాయకుడికి కూడా భయం లేకపోలేదు. నా యొక్క నాయకుడు మోషే చనిపోయాడు, ఆయనకు లాగా నా మాట వింటారా లేదా అనే భయము యెహోషువకు ఉంది. అయినప్పటికీ దేవుడు యెహోషువకు పని అప్పగించాడు. ఆ పని ఆయన చక్కగా చాలా మంచిగా మర్యాదగా జరిగించినట్లు లేఖనంలో మనం చదువుతూ ఉంటాం. మన జీవితాల్లో ఎన్ని భయాలు ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఎన్ని కృంగుదలలు ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, దేవుని పనిని, దేవుడు అప్పగించిన బాధ్యతను చక్కగా మనం నిర్వర్తించగలిగినప్పుడు దైవాశీర్వాదాన్ని మనం పొందుతాం. బహుశా దేవుని ఆశీర్వాదము మన జీవితాల్లో కనిపించకపోవచ్చు. దేవుని ఆశీర్వాదము మనకి ఈ మనుషుల ద్వారా లేకపోతే లోకము ద్వారా కలిగే తాత్కాలిక ఉపశమనం కలిగించేది కాదు. దేవుని ఆశీర్వాదము శాశ్వతమైనది, అది నిత్యమైనది. యెహోవా ఆశీర్వాదం మనకి ఐశ్వర్యం ఇచ్చునని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది కదా. కాబట్టి ఈ నాయకుడికి అప్పగించిన పనిని, బాధ్యతను వారు చక్కగా నిర్వర్తించినట్లు లేఖన భాగంలో మనం చూస్తాం. మన జీవితాల్లో ఎన్ని భయాలు ఉన్నా, ఎన్ని ఆందోళనలు ఉన్నా ఖచ్చితంగా మనం దేవుని పనిని జరిగించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత రెండవ సంగతిని ఈ లేఖన భాగంలో మనం చదువుదాం. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. రెండవ సంగతిని మనం చదువుతాం. ఈ జనులందరూ, మొదట దేశమునకు వెళ్ళుడి అని చెప్తున్నాడు. రెండవది ఈ జనులందరూ. అంటే ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునే ఒక సత్యం ఏమిటంటే, నాయకుడిని పోగొట్టుకున్న దిగులు ఒకవైపు, లోబడనల్లని ప్రజలు మరొక వైపు. ఇద్దరి మధ్య, ఈ రెండు విషయాల మధ్య యెహోషువ సతమతం అవుతూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రజలు ఎప్పుడు మెడవంచని ప్రజలు, మాట వినని ప్రజలు. దేవుని సహాయం మేరకు, ప్రార్థనల ద్వారా, హెచ్చరికల ద్వారా మోషే వీరిని దేవుని ఆజ్ఞ మేరకు ఆ యొక్క ప్రదేశాల్లో నడిపించినట్లు మనం చూస్తాం. అయితే ఈ లేఖనంలో నేర్చుకునే అతి గొప్ప విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఏదైనా పని అప్పగించాడు అనుకోండి, దేవుడు ఏదైనా పనిని మనకి ఇచ్చాడు అనుకోండి, దానికి ఎప్పుడు కూడా సవాలులు ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతికూలతలు ఉంటానే ఉంటాయి. ఏదైనా పని మనం చేస్తున్నప్పుడు అందరూ మనతో కలిసి ఏకీభవిస్తారు అని అనుకోవద్దు. అందరూ మనతో కలిసి వచ్చేస్తారు అని అనుకోవద్దు. వ్యతిరేకించేవారు ఉంటారు, మనతో సరే అని చెప్పి అనుకూలంగా మనతో పాటు నడిచేవారు ఉంటారు. అది ఏ పనైనా, మీరు చేస్తున్న వ్యాపారమైనా, మీరు చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ అయినా, అలాగే దేవుని సేవ అయినా, దేవుని పరిచర్య ఏదైనప్పటికీ మనతో ఏకీభవించారు చాలా తక్కువ మంది ఉంటారు. మనకి వ్యతిరేకంగా లేచేవారు చాలా ఎక్కువగా ఉంటారు. మనము రెండింటిని ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం. రెండు పరిస్థితులను మనం ఎదుర్కోవాలి. దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు అతి ప్రాముఖ్యంగా ప్రతికూలతలు ఖచ్చితంగా వస్తాయి. దేవుని పని జరిగిస్తున్నప్పుడు ప్రతికూలతలు ఖచ్చితంగా వస్తాయి. అనుకూలతలు ఉంటాయి అనుకోవద్దు ఎప్పుడు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఈ సంఘములు ఉంటే అంత అనుకూలత, ప్రతికూలతలు లేవు అని అనుకుంటూ ఉంటారు. ఈ సేవ చేస్తుంటే అనుకూలత, అంత ప్రతికూలత ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు. దేవుని సేవలో అన్ని అనుకూలతలను ఎక్కువ ప్రతికూలతలు ఉంటాయి. కాబట్టి దేవుని సేవ అంత మామూలు విషయం కాదు. మనం అనుకున్నంత తేలిక విషయం కాదు. మనం అనుకున్నంత కఠినమైనది కూడా కాదు. ఈ లేఖన భాగంలో నేర్చుకోదగిన విషయాలు ఏమిటి అని అంటే, దేవుడు ఏదైనా పనిని మనకు అప్పగించినప్పుడు ఆ పనిలో ప్రతికూలత ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మొరను విని మోషే భక్తుడిని ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అని చెప్తాడు.
ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. మోషేకి చెప్పిన మాట ఏంటి? నీ వెళ్ళి ఆ ప్రజలు విడిపించు అంటాడు. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అని దేవుడు చెప్తాడు. అంటే మన జీవితాలలో ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు ఎంత దేవుని మీద ఆధారపడతాం అనేది దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రతికూలత ఎదురైంది అనంటే మీరు వెనుదిరిగి వెళ్ళిపోమని కాదు, అది దేవుని చిత్తము కాదు అని అనుకోవడం కాదు. మన జీవితాల్లో పని ఏదైనా జరిగిస్తున్నప్పుడు దానిలో దేవుని చిత్తమున్నది. దేవుని చిత్తం ఉన్నప్పుడే ప్రతికూలత ఎదురవుతూ ఉంటుంది. ప్రతికూలతలో కూడా ప్రభువుని వెంబడిస్తూ ప్రభువు మీద ఆధారపడి మనకు అప్పగించిన పనిని మనము బాధ్యతాయుతంగా శక్తి వంచన లేకుండా చేయగలిగినప్పుడే దైవాశీర్వాదాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏమండి, మీరు చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో కానీ అందరూ మీకు అనుకూలంగా ఉన్నారా? చాలామంది వ్యతిరేకులు మీకు ఉంటారు. వ్యతిరేకుల ద్వారా పాఠాలు ఎన్నో మనం నేర్చుకుంటూ ఉంటాం. లేఖన భాగంలో మరొక యొక్క ఉదాహరణ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలను పునర్నిర్మించడానికి పూనుకున్నప్పుడు ప్రజలను ప్రేరేపించి, ప్రజలను బలపరిచి, ఆ గోడలు కట్టడానికి, ఆ గోడలను పునర్నిర్మించడానికి ప్రజలను బలోపేతం చేసినప్పుడు టోబియా, సన్బల్లటు అనే ఇద్దరు వ్యక్తులు వారిని ఎంత బలహీనపరిచారు. ఎన్నిసార్లు వారిని నిరాశపరిచే మాటలు మాట్లాడారు, ఎన్నిసార్లు వారిని కించపరిచే మాటలు మాట్లాడారు. ఆ మాటలకు వారు పని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు అయినప్పటికీ దేవుని కృప ద్వారా నెహెమ్యా పని చేసే వారిని బలపరుస్తూ వచ్చాడు. ప్రియ సహోదరులారా, దేవుని పనిలో ఎప్పుడు కూడా నిరాశజనకమైన మాటలు, నిరాశపూరితమైన ప్రజలు, మన పనులను ఆటంకపరిచేవారు, మన పనికి అడ్డుపడేవారు ఎప్పుడు తగులుతూనే ఉంటారు. అయినప్పటికీ దేవుని పనిని మనం జరిగించడానికి దేవుని దర్శనముతో, దేవుడిచ్చిన భారముతో ముందుకు సాగాలే కానీ ఆ పనిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇది దేవుని చిత్తము కాదేమో అని వెనుదిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. మనము అన్ని విషయాలలో మనము దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సవాలును అధిగమించడానికి దేవుడు ఎప్పటికప్పుడు నూతనంగా మన పట్ల కృపను విస్తరింపచేస్తూ ఉంటాడు. నూతనంగా మన పట్ల కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆ దైవ సన్నిధిని, ఆ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేస్తున్నట్లయితే ఇలాంటి సవాలులు, ప్రతికూలతలు మన జీవితంలో ఎదుర్కొని ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పని బాధ్యత అప్పగించాడు, ప్రతికూలతలు ఎదురైని, సవాళ్ళు ఎదురైని, అయినప్పటికీ దేవుని ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దు. అక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం చదువుకుందాం. 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుందును. ఈ లేఖన భాగం మనకు చెప్పే ఒక మాట ఏమిటంటే, నేను నీకు తోడుగా ఉంటాను. నా ప్రసన్నత, నా సన్నిధి, నా యొక్క ముఖ దర్శనం నీకు ఎప్పుడు ఉంటుంది. కానీ దేవుడు మనకి పని అప్పగించినప్పుడు ప్రతికూలతలు ఉంటాయి. ఈ రెండింటిని మించి దేవుని వాగ్దానం మనకి ఎప్పుడు ఉంది. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట మార్చేవాడు కాదు, ఆయన మాట తప్పనివాడు, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. మన జీవితాల్లో ప్రతికూలతలు వచ్చినాయని, లేకపోతే మన జీవితాల్లో మనం పని సరిగా జరిగించట్లేదని, మన జీవితాల్లో మనం వెనుకంజ వేస్తున్నామని ఆయన మాటను వెనక్కు తీసుకునేవాడు కాదు. ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చే దేవుడు. ఆకాశము భూమి గతించినను నా మాటలు ఎన్నడూ గతింపవు అని మనం చదువుతున్నాం కదా. దేవుని మాటలు గతించిపోయే కాదు. సోదరి సోదరులారా, ఈ లేఖన భాగంలో పని అప్పగించారు, ప్రతికూలతలు వచ్చినాయి, సవాళ్ళు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన వాగ్దానం ఇచ్చాడు, నా ప్రసన్నత నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నేను మోషేకు ఎలాగూ తోడుగున్నానో నీకు అలాగే తోడుగుంటానని యెహోషువతో, ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఎన్నోసార్లు మీ జీవితాల్లో ప్రతికూలతలను బట్టి డేలా పడిపోయారేమో,
ప్రతికూలతలను బట్టి చతికిలు పడిపోయారేమో, వ్యాపారంలో వచ్చే ప్రతికూలతలు, లేకపోతే జీవితం ముందుకు సాగుతుంటే ప్రజల ద్వారా వచ్చే ప్రతికూలతల ద్వారా మీరు ఇంకా సాధ్యం కాదేమో, చేయలేనేమో, ఇంకా నా ద్వారా జరగదేమో, నేను అనుకున్నది సాధించలేనేమో, నేను అనుకున్నది చదవలేనేమో, నేను అనుకున్నది ఆ యొక్క ఉద్యోగం పొందలేనేమో అని అనేక సార్లు మీరు డేలా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో. దేవుడు యెహోషువతో చెప్పినట్లు నీకు చెబుతున్నాడు, వారికి తోడుగా ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా ఉంటాను, నా ప్రసన్నత ఉన్నది అని దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరికిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నీకు అప్పగించిన పనిని నమ్మకంగా నువ్వు చేసుకుంటూ పోయినట్లయితే అందరూ అన్ని సమయాల్లో నీకు సహకారులుగా ఉండలేరు. కాబట్టి దేవుడు నీకు సహకారిగా ఉండగలడు. ఎందుకంటే ఆయన మన ఉపకారి, ఆయన మన సహకారి, ఆయన సహాయము మనకి ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. ఆయన నిరంతరం మనకి తోడుగా ఉండే దేవుడు. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనతో నడిచేవారు మనకి సహకారులుగా ఉండకపోగా మనకు ప్రతిబంధకాలుగా మారుతారు, మనకి ఆటంకాలుగా మారుతారు. అయినప్పటికీ మనము మన పనిలో సాగిపోతూనే ఉండాలి, మనకు అప్పగించిన పనిని చేసుకుంటూనే వెళుతూ ఉండాలి. ఎవరు మనకి సహకరించినా సహకరించకపోయినా దైవ సహాయము నిరంతరం మనకి లభిస్తుంది. కాబట్టి ఆ దేవాతి దేవుని వైపు, సైన్యములకు అధిపతియగు యెహోవా వైపు, వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు మనం చూస్తూ సాగిపోయినట్లయితే ఆయన తోడు మనకు లభిస్తుంది. ఆయన వాగ్దాన నెరవేర్పును మన జీవితాల్లో చూడగలుగుతాం. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ప్రియ సహోదరులారా, అలాగు వారు యోర్దాను నది దాటి దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి అక్కడ వారు స్వాస్థ్యాలను భాగాలుగా పంచుకున్నట్లు లేఖన భాగంలో మనం చదువుతాం. ఒక రోజు రాబోతుంది, మనము దేవుని దగ్గర మేలును బహుమానాలు పొందబోతున్నాం. మన జీవితాల్లో చేస్తున్న భక్తిలో మనకి వ్యతిరేకతలు ప్రతికూలతలు వచ్చినప్పటికీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బహుమానాలు పొందబోతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కిరీటాన్ని పొందబోతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశంసలు మేలులు మనం పొందబోతున్నాం. కాబట్టి ఈ లోకయాత్రలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆయన ప్రసన్నత మనకు ఉన్నది అని చెప్పి మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి, మన పనుల్లో ముందుకు వెళుతూనే ఉండాలి. మనతో ఉన్నవారు సహకరించినా సహకరించకపోయినా దేవుడు మన ఉపకారిగా సహకారిగా ఉండి మనల్ని వెన్ను తట్టబోతున్నాడు. ఈ ఉదయ సమయంలో మీరు ఏ పరిస్థితుల్లో ప్రతికూలతను అనుభవిస్తూ డేలా పడిపోయారో, ఏ పరిస్థితుల్లో వ్యతిరేకతలను అనుభవిస్తూ వెనకంజ వేశారో, ఏ పరిస్థితిలో ఇంకా నేను చేయలేను అనుకుని ఇంకా సతికిలు పడి కూర్చున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు అప్పగించిన పని చేస్తూ ముందుకు సాగిపో. నీ పనిలో దేవుడు ఈ దినము విజయం ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం, ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ చెప్దాం అందరూ, ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నా వాక్య ముగింపులో మీకు ప్రోత్సాహకరంగా చెప్పే మాట ఏమిటంటే, దేవుడు నీకు పనిస్తాడు. ఉద్యోగం లేదేమో, పనిస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆయన ప్రతికూలతలు ఎదురవుతాయి, కానీ దేవుని ప్రసన్నత నీకు తోడుగా ఉంటుంది. లేచి నీవు సాగిపోతే దేవుని హస్తము నిన్ను బలపరిచి నిన్ను నిలబెడుతుంది, వాగ్దాన ఫలాన్ని పొందుతావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్మిన ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. నమ్మిన ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో ఎన్నో ప్రతికూలత, కొంతమంది జీవితాలు ఎంత త్రవ్వినా ప్రతికూలతలే, సమస్యలే, శోధనలే. ఒక భక్తుడు అన్నట్లు క్రైస్తవుని జీవితం అంతా పోరాటాలే, క్రైస్తవుని జీవితం అంతా శోధనలే. అవును, దానిలోనే దేవుని ప్రసన్నతను మనం చూస్తాం. ఆ ప్రతికూలతలోనే దేవుని యొక్క కాపుదలను మనం చూడగలుగుతున్నాం. ఆ సమస్యల్లోనే దేవుని యొక్క నడిపింపును మనం చూడగలుగుతున్నాం. ఆ వ్యతిరేకతలోనే దేవుని యొక్క గొప్ప
ప్రోత్సాహపరిచే దక్షిణ హస్తాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రతికూలతలు వస్తున్నాయని పనిని మానేయొద్దు సహోదరుడా. వ్యతిరేకతలు వస్తున్నాయని దేవుడు అప్పగించిన పనిని ఆపేసి వెనక్కి వెళ్ళిపోవద్దు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారని, ఏదో ఒక అడ్డుగా తగులుతున్నారని దేవుడు నీకు అప్పగించిన పనిని మర్చిపోయేవేమో. దేవుడు నీకు అప్పగించిన పనిని, నీకు అప్పగించిన బాధ్యతను విడిచిపెడుతున్నావేమో. అది నీ కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, నీ పనిలో నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించు. ఒకరోజు నిన్ను వ్యతిరేకించిన వారు, నిన్ను కించపరిచిన వారు, నిన్ను చులకనగా చూసిన వారు తలదించుకునేటట్లు నీ తల ఎత్తబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనక. నెహెమ్యాకు పనిలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా, మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో వారు బలము పొందుకొని దేవుని శక్తితో నింపబడి ప్రజలను నడిపిస్తూ, పనిలో ప్రజలను ప్రోత్సాహపరుస్తూ ముందుకు సాగేరే తప్పితే ఏ రోజు వారు వెనుకంజ వేయలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన సహాయం మనకు ఎప్పుడూ లభిస్తుంది. మనుషుల సహాయము, లోక సహాయం మనకు లేకపోవచ్చు, కానీ దేవుని సహాయము సమృద్ధిగా మనకి ఇవ్వబడుతుంది. నిజంగా మనకు అప్పగించిన పనిలో ప్రతికూలతలు ఎదురైనా ముందుకు సాగినట్లయితే ఆ దేవుని కాపుదల ఏంటో మనం చూస్తాం. ఆ దేవుని సహాయం ఏంటో మనం చూస్తాం. నీవు నిలబడగలవా? నువ్వు పని చేయగలవా? యెహోషువలాగా, ఈ ప్రజలలాగా దేవుడు చెప్పినట్లు లోబడగలవా? దేవుని మాటకు విధేయత చూపగలవా? ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో సరిచేసుకుందాం. జీవాధిపతి, మా దైవమా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయం నాయన మిమ్మల్ని కీర్తించడానికి కృపనిచ్చిన దేవుడు. అవును ప్రభువా, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి, ప్రమాదాల స్థితుల్లో నుండి, గందరగోళ పరిస్థితుల్లో నుండి, సమస్యల నుండి మమ్మల్ని విడిపించి అనుదినము నీ కృపను మా పట్ల విస్తరింపచేస్తూ, నీ ప్రసన్నత, మీ ముఖకాంతి మాకు తోడుగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు. నీ మేఘము చేత మమ్మల్ని ఆవరిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ కృపలతో, మీ శక్తితో నింపండి మా ప్రభు. అప్పగించిన పనుల్లో నమ్మకంగా పని చేయనట్లు, ప్రతికూలతలు ఎదురొచ్చినప్పటికీ పని కొనసాగించినట్లు, నీ ప్రసన్నత తోడుగా ఉన్నదని, మీరు తోడుగా ఉన్నారని, మా పితరులకు తోడుగా ఉన్న రీతిగా మీరు కూడా మాకు తోడుగా ఉన్నారని నమ్మి మేము ముందుకు సాగిపోనట్లు, మీరు మా కొరకు దాచి ఉంచిన మేలులు మేము స్వతంత్రించుకోగలిగినట్లు నీ కృప మాకు ఆపాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే మరి కొంతమంది మా ప్రియులు అనారోగ్యముతో బాధపడుతున్నారు. వారిని మీరు దర్శించండి, నీ కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయనా తండ్రి, మా ప్రియులు చిట్టి ఆంటీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమెను మీరు ముట్టండి, నడినెత్తి నుండి అరికాలు వరకు తాకండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే నేను సూరన్న గారి భార్యను మీరు ముట్టండి ప్రభువా. ఆ గాలి బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అన్ని కరిగిపోనట్లు సహాయం ఇచ్చేయండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. దూరదేశాల్లో ఉన్న మా ప్రియులు దర్శించండి, నీ కృపాక్షేమములు వారికి కలుగునుగాక. సంతోష్ కుటుంబాన్ని, నాయనా అతని చార్లెస్ గారి కుటుంబాన్ని, మా ప్రభు అరుణ్ గారి కుటుంబాన్ని, ఆయన ఇమానియేల్ గారి కుటుంబాన్ని ప్రభువా మీరు దీవించండి. సంతోష్ని, దివ్యాన్ని దీవించండి. ఆయన మేర్సిని, రాజేష్ని మీరు దీవించండి. ఝాన్సీ గారిని మీరు దీవించండి ప్రభువా. చిరంజీవి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఉదయ భాస్కర్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభువా. మీ మేలులతో మా ప్రియులను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. సందీప్ను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను.
వివాహం కావలసిన యవ్వన బిడ్డలు ఉన్నారు, వారిని దర్శించండి. నీ చిత్తములో ఉన్న వ్యక్తులను వారి జీవితాల్లోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మహిమ పొందండి ఆయన. ఈ దినమాంత్యం మీరు మాకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించండి. మా దేశంలో, మా రాష్ట్రంలో జరుగుతున్న ఈ దిన ఆరాధనలన్నిటిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా, నూతన వ్యక్తులు సత్యాన్ని గ్రహించి సంఘాల్లో చేర్చబడినట్లు, అలాగే సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురండి. ఏక మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నా మా ప్రభువా. మీ నామాన్ని హెచ్చిస్తున్నా, మీ నామాన్ని ఘనపరుస్తున్నా. ఆయన సంఘము నుండి దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని చిన్నారావు గారి కుటుంబాన్ని, ఆయన మా ప్రభువా జమేమాంటి గారి కుటుంబాన్ని, రాజేష్ గ్లోరీ గారి కుటుంబాన్ని, మా ప్రభా కిషోర్ వసంత గారి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ కాపుదలలో మా ప్రియులు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన జయకర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. ఆయన స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి, కాలేజెస్ ప్రారంభమవుతున్నాయి ప్రభువా. ఆయన బిడ్డలు రాకపోకల్లో తోడుగుండండి, ఫీజుల విషయంలో సహాయం చేయండి. మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. నూతనమైన బలము, శక్తిని, ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ దైవ కార్యాలు మా ప్రియుల జీవితాల్లో జరుగురుగాక. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ పరిచర్ను ప్రోత్సహిస్తున్న, ఆర్థిక విషయాల్లో ఆత్మీయంగా ప్రార్థనల ద్వారా చేయూతను అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చు పర్యాంతం వరకు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.